హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలేఖ అనిల్. యాక్చువల్గా ఫస్ట్ ఈ ఛానల్ గురించి చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వాలనుకుంటున్నా. ఫస్ట్ ఏంటంటే ఇది కొత్తగా క్రియేట్ చేసిన ఛానల్ కాదు. ఒక 2-3 ఇయర్స్ ముందే క్రియేట్ చేశాను డ్యూరింగ్ కోవిడ్ టైం. అప్పుడు ఏమీ తెలియక జస్ట్ ఏదో టైంపాస్ కోసం క్రియేట్ చేసా. కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. బట్ లేటర్ ఇంకా కంటిన్యూ చేయలేదు. అది ఇంకా అలా వదిలేశాను. ఇప్పుడు కొన్ని డేస్ నుంచి, యాక్చువల్గా కొన్ని డేస్ కాదు, కొన్ని మంత్స్ నుంచి అనుకుంటున్నా మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని. సో స్టార్ట్ చేద్దాము అనుకున్న తర్వాత కొన్ని డేస్ ఆలోచించి ఇంకా చేద్దామా వద్దా అని డిసైడ్ అయ్యి, ఇంకా మా హస్బెండ్ దగ్గర కూడా కొంచెం డిస్కస్ చేసి ఒప్పుకున్నాక మళ్ళీ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఇది నా పర్సనల్ ఇంట్రెస్టే. అండ్ ఈ ఛానల్లో ఫస్ట్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్తో స్టార్ట్ చేద్దామని యాక్చువల్గా నా ఐడియా. హోప్ఫుల్లీ ఇది కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నా బై గాడ్ గ్రేస్. జస్ట్ ఇది ఒక స్మాల్ ఇంట్రడక్షన్ అనమాట అబౌట్ మై ఛానల్. సో ఇప్పుడు మనం ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే ఎవరికైనా ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉండాలి కదా. సో నేను డిసైడ్ అయ్యాను చేద్దామని. బట్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది ప్లాన్ చేయలేదు యాక్చువల్గా. కొంచెం ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండి టైం టైం పెట్టలేదు యూట్యూబ్ మీద. బట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్లాగ్ యాక్చువల్లీ ఆ రోజు ఈ వ్లాగ్ షూట్ చేసిన రోజు అనిపించింది నాకు, వై నాట్ నౌ, అసలు ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయకూడదు, ఇది ఒక సిచ్యువేషన్గా తీసుకుని స్టార్ట్ చేద్దాము, ఏదో ఒక స్టార్టింగ్ పాయింట్ కావాలి కదా అని జస్ట్ ఆ రోజు క్యాజువల్గా స్టార్ట్ చేశాను. ఏమీ ప్లాన్డ్గా కూడా స్టార్ట్ చేయలేదు. అందుకే నేను అలా ఉన్నాను వీడియోలో యాక్చువల్గా. సో ఇప్పుడు ఈ వ్లాగ్ ఏంటి అంటే, నేను వియాన్ యాక్చువల్గా ఊరికి వెళ్తున్నాము. అనిల్ రావట్లేదు. అనిల్ అంటే మా హస్బెండ్. సో వియాన్ ఈస్ మై 2-year-old సన్. హీఈస్ ఎ టోడ్లర్. సో నేను వియాన్ ఊరికి వెళ్తున్నాము. అనిల్ ఆఫీస్ వర్క్ మీద అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తున్నాడు. సో వి జస్ట్ ప్లాన్ ఒకసారి ఊరు వెళ్ళొద్దాము అని. సో ఇంకా ఆ రోజు నాకు వర్కింగ్ డే. అండ్ ఆ రోజు నైటే జర్నీ కూడా ప్లాన్ చేశాడు అనిల్. ఇంకా ఆ రోజు మార్నింగ్ లగేజ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేశా. ఇక నాకు లక్ష్మి హెల్ప్ చేస్తుంది. లక్ష్మి అంటే వియాన్ కేర్ టేకర్ అనమాట. సో వియాన్ని చూసుకోవడానికి వస్తుంది. అండ్ నాకు కూడా ఏమన్నా హెల్ప్ కావాలంటే ఇంట్లో చేస్తూ ఉంటుంది. సో ఇంక లక్ష్మి వియాన్ లగేజ్ ప్యాక్ చేస్తూ ఉంటే నేను ఇంట్లో ఇంకొన్ని పనులు ఉంటే చేస్తున్నా. ఎందుకంటే నాకు మళ్ళీ షిఫ్ట్ టైం అయిపోతుంది అనమాట. 2 to 11 నా వర్కింగ్ షిఫ్ట్. సో ఇంకా కొంచెం ఏవో బట్టలు అవి ఉంటే వాష్ చేశాను. లక్ష్మి హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ అంతా వర్క్ అయ్యేసరికి ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది. నా షిఫ్ట్ టైం అయిపోతుంది అనమాట. సో ఇంకా రోజు లంచ్ కూడా ఏమీ ప్రిపేర్ చేయలేదు. జస్ట్ ఏదో సింపుల్గా చేసేసాను. వియాన్కి వాడికి సింపుల్గా పెట్టేశాను. లక్ష్మి పెట్టేసింది వియాన్కి లంచ్. సో నేను ఇంకా లంచ్ చేసి బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షము. ఆ రోజు మార్నింగ్ నుంచే క్లైమేట్ బాగాలేదు. నేను యాక్చువల్గా ఎప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కదాన్ని జర్నీ చేయలేదు. ఇప్పుడు అనిల్ లేకుండా వెళ్తున్నా. అండ్ దట్ టు క్లైమేట్ ఆ రోజు ఫుల్ డే వర్షం. నైట్ కూడా ఫుల్ పడుతూనే ఉంది. బట్ ఇంకా వెళ్ళాలి తప్పదు. ఇంకా అలానే భయంగా స్టార్ట్ అయిన. యాక్చువల్గా తెలిసిన వాళ్ళతోనే పంపిస్తున్నాడు అనిల్, కానీ నాకు భయం ఒక్కదాన్నే వెళ్ళడానికి. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా వియానికి మాత్రం కొంచెం రెడీ టు ఈట్ ఫుడ్స్ క్యారీ చేస్తాను అనమాట. మెయిన్గా ఓట్స్ అండ్ రాగి పిండి ఒకటి క్యారీ చేస్తాను. ఆ రోజు అవి కూడా లేవు ఇంట్లో. ఇంకా ఆ రోజు పనులన్నీ ఒకటే రోజు అయినట్టు అయిపోయింది. లగేజ్ ప్యాకింగ్, వియాన్కి ఫుడ్ ప్రిపరేషన్, ఇంకా నాకు ఆఫీస్, ఇంకా ఫుల్ రష్ అయిపోయింది ఆ రోజు. బట్ వియాన్కి ఫుడ్ ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి నేను ఆఫీస్ కొంచెం లేట్ లాగిన్ అయ్యి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను వియాన్కి. సో ఈ ఓట్స్ పౌడర్ వాడు ఎక్కువ బ్రేక్ఫాస్ట్ చేయడు. సో వాడి కోసం కంపల్సరీ ఓట్స్ పౌడర్ అండ్ రాగి పిండి మాత్రం నేను క్యారీ చేస్తాను. అలానే డ్రై ఫ్రూట్ పౌడర్ ఎప్పుడు ఇంట్లో నాకు స్టాక్ ఉంటుంది. అయిపోయిన వెంటనే మళ్ళీ చేసేస్తాను ఇంట్లో. ఇది ఎప్పుడు రెడీ టు ఈట్ స్టాక్ లాగా ఉంటుంది అనమాట నాకు. సో ఇవన్నీ ప్యాక్ చేసుకుంటున్నా వియాన్కి. సో ఇక్కడ రాగిపిండి, ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్ పౌడర్ ఇవన్నీ ప్యాక్ చేసేసుకున్నాను. సో ఇంకా మధ్యలో కొంచెం వర్క్ ఉంటాయి, కాల్స్ అవి ఉంటాయి. అటెండ్ అయిన తర్వాత ఇంక ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ ఇంకా జస్ట్ రైస్ పెట్టేసి లెమన్ రైస్లా చేసేసాను నాకు వియాన్కి. వియాన్ కూడా ఇంకా స్కిప్ చేయకుండా తింటాడు లెమన్ రైస్ ఇష్టంగా. సో ఇంకా టైం లేదని చెప్పి లెమన్ రైస్ చేసేసాను. సో ఇంకా రోజు సెకండ్ హాఫ్ లీవ్ పెట్టేసుకుని ఇంకా లాగ్ ఆఫ్ అయిపోయాను. ఎందుకంటే టైం లేదు, మళ్ళీ బస్ మిస్ అవుతాము, క్లైమేట్ కూడా బాగాలేదని. సో ఇంకా లీవ్ అప్లై చేసేసి ఇంకా లాగ్ ఆఫ్ అయిపోయాను. ఇంకా కొన్ని కొన్ని ఆర్డర్ చేశాను, అవి రిటర్న్ చేయాలి. ఇంకా సెక్యూరిటీకి ఇవ్వడానికి అన్నీ దగ్గర పెట్టుకుంటున్నా, మళ్ళీ మర్చిపోతాను. ఎందుకంటే లాంగ్ లాంగ్ ట్రిప్ ఇది. సో ఎప్పుడో వస్తాను. సో అందుకని మళ్ళీ అవన్నీ రిటర్న్ ఇవ్వడానికి పెట్టుకున్నా.
సో ఇంక అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా అనిల్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యాము. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాం. క్లైమేట్ బాలేదు. మళ్ళీ ట్రాఫిక్‌లో బ్లాక్ అవుతామని చెప్పేసి. సో, ఇక్కడ అనిల్ ఇంకా నన్ను, వియాన్ని డ్రాప్ చేయడానికొస్తున్నాడు. సో, బస్ ఎక్కించడానికొస్తున్నాడనమాట యాక్చువల్‌గా. తెలిసిన వాళ్ళున్నారు. తెలిసిన వాళ్ళతోనే పంపిస్తున్నాడు. బట్ నాకు భయం వియాన్ని మేనేజ్ చేయడం ఒక్కదాన్నే అనిల్ లేకుండా. ఆహ్, సో, ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేశాము. భయంగానే స్టార్ట్ చేశాను నేనైతే. ఇంకా నైటంతా వర్షము. అసలు నేనింక ఏమన్నా షూట్ చేద్దామని కూడా నాకవ్వలేదు. వియాన్ని మేనేజ్ చేసుకుంటూ. సో, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఊరికి రీచ్ అయిపోయాము. చూస్తే ఇక్కడ కూడా వర్షాలే. 1 వీక్ నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయంట ఇక్కడ కూడా. సో, నాకు ఊరొస్తే ఇంకొక టెన్షన్ ఏమంటే వియాన్‌కి క్లైమేట్ సరిగ్గా సూట్ అవ్వదనమాట. వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఫీవర్ వస్తూ ఉంటుంది. సో, ఇంకా ఇంటికి రీచ్ అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయాము. వియాన్ని ఫ్రెష్ చేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయా. సో, యాక్చువల్లీ చెప్పలేదు కదా! ఈ వ్లాగ్స్ డ్యూరింగ్ మ్యాంగో సీజన్స్ నేను షూట్ చేసినవి. అంటే ఆల్మోస్ట్ డ్యూరింగ్ సమ్మర్‌లో షూట్ చేసిన వ్లాగ్స్ ఇవి. అండ్ ఇక్కడ మాకు ఇంట్లోనే కొన్ని మామిడికాయ చెట్లు ఉన్నాయన్నమాట. మా డాడీయే వాటిని కేర్‌ఫుల్‌గా ఒక్క కాయ కూడా పోకుండా పెంచుతూ ఉంటారు. సో, ఇక్కడ వియాన్ మా డాడీ అవే చూడ్డానికొచ్చారనమాట. యాక్చువల్‌గా కొన్ని కాయలు ఇటు పక్కకొచ్చాయి. అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వైపొచ్చాయి. మా ఇంటి పక్కకే ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సో, వియాన్‌కి, మా డాడీకి ఎవ్రీడే ఇదొక యాక్టివిటీ. ఏమంటే ఆ చెట్టు దగ్గరికి రావడము, కాయలు చూడడం, ఏమన్నా పండితే కోసి పండబెట్టడం అనమాట. సో, ఎవ్రీడే ఇదొక యాక్టివిటీలా ఉండేది. అంటే యాక్చువల్‌గా ఇంతే కదా! మనం ఏదైనా ఇష్టంగా, జాగ్రత్తగా చూసుకుంటే దాని రిజల్ట్స్ కూడా అంతే బాగా ఉంటాయి. మేబీ అది చిన్న రిజల్టే అయ్యుండొచ్చు. బట్ మనకదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటది కదా లైఫ్‌లో. సో, వియానికి కూడా ఇక్కడ ఏమంటే డిఫరెంట్ అట్మాస్ఫియర్, డిఫరెంట్ యాక్టివిటీస్. అక్కడ ఇంట్లో అంటే అక్కడ హైదరాబాద్ ఇంట్లో అయితే జస్ట్ ఏమీ ఉండదు. నేను, వియాన్ ఉంటామంతే. నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను. పాపం వియాన్ ఆడుకుంటూ ఉంటాడు. ఇలా ఊరొచ్చినప్పుడే పాపం వీడికి కొన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. కొంచెం డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటది. సో, ఇక్కడ నుంచి యాక్చువల్లీ కొన్ని వ్లాగ్స్ ఊర్లో షూట్ చేసినవున్నాయి. సో, అవి పోస్ట్ చేద్దామని అనుకుంటున్నా. హోప్‌ఫుల్లీ మీకు కూడా నచ్చుతాయనే అనుకుంటున్నా. ఎట్ ది సేమ్ టైమ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. హోప్‌ఫుల్లీ నా యూట్యూబ్ జర్నీ మళ్ళీ కంటిన్యూ చేయాలి. బట్ అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదు. యూట్యూబ్ ఛానల్ ఐ మీన్ మేనేజ్ చేయడం. చాలా టైం పెట్టాలి. అండ్ ఎడిటింగ్‌కి, వీడియో షూటింగ్‌కి అండ్ ఇంకా మన టైం కంప్లీట్‌గా యూట్యూబ్ మీద పెడితేనే మనం అది మేనేజ్ చేయగలము. సో, నేను ఎంతవరకు టైం పెట్టగలనో చూడాలి అండ్ ప్లాన్ చేయాలి. సో, హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ హిట్ చేస్తే మీకు నా ఛానల్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటూ సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.